మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై విరుచుకుపడ్డారు. స్పీకర్ తీర్పు తర్వాతైనా బుద్ధి తెచ్చుకో అంటూ వ్యాఖ్యానించారు. పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టొద్దన్నారు. నీ సంసారం నువ్వు చూసుకో, కాంగ్రెస్ కుటుంబంలో చిచ్చు పెట్టొద్దని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రవాహం అంతా ఏదైతుందో ప్రభుత్వం వైపు ఉన్నది. ప్రవాహం అంతా ప్రభుత్వం వైపు ఉంది. కాంగ్రెస్ పార్టీ దిక్కుంది. నేను ప్రవాహానికి అనుకూలంగా ఈత కొడతా. నేను జీవన్ రెడ్డికి పిసోడు ఎదురించడానికి. జీవన్ రెడ్డి పిసోడు, వాడు ఎటు గడ్డే ఉంటాడు అనేది ఉందో. కాంగ్రెస్ కార్యకర్తల కాళ్ళ కట్టడం పెట్టినట్టు మహాత్ములు కాజేసి ప్రయత్నం చేసి ఇది న్యాయమే. నేను ఇప్పటికైనా స్పీకర్ గారి తీర్పు తర్వాత బుద్ధిగా బెదులుకో. స్పీకర్ గారి తీర్పు తర్వాత బుద్ధిగా బెదులుకో. ఆ పక్కింటోడి కన్న వేసే బుద్ధి మార్చుకో. పక్కింటోడి కన్న వేసే బుద్ధి మార్చుకో. పక్కింటోడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. పక్కింటోడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. నీ సంసారం చక్కగా చేసుకో. నీ సంసారం చక్కగా చేసుకో. ఎవరైనా కోరుతారు. ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకుంటారా? కోరుకోరే. నేనే నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తాను కదా. నీ సంవత్సరం నువ్వు చక్కగా చేసుకుంటూ నా సంవత్సరాలు చిచ్చు పెట్టకండి. నా కుటుంబం చిచ్చు పెట్టకంటూ, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకండి. శిల్పాలు చేసి మళ్ళా నువ్వు ప్రతిపాదించండి నాకు కౌన్సిలర్ గా మద్దతు తెలపాలని అడుగుతుంది.